మీకు కొవ్వుగడ్డలు ఉన్నాయా? అంటే లైపోమాస్ ఉన్నాయా? వాటికి ట్రీట్మెంట్ ఏంటి? అవి తగ్గుతాయా? లేదా ఆపరేషన్ చేసి కంపల్సరీగా తీసేయాలా? వీటి గురించి ఇవాళ మాట్లాడుకుందాం. నేను డాక్టర్ బదరీష్ అండి, మీ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లైపోమాస్ అంటే ఏంటి అంటే కొవ్వుగడ్డలు. కొవ్వుగడ్డలు అనేవి ఏంటంటే మన శరీరంలో ఎక్కడైతే కొవ్వు ఉంటాయో అక్కడ కొవ్వుగడ్డల్లాగా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అవి ఎందుకు ఫామ్ అవుతాయి అంటే అవి ఎవరికి చెప్పలేమండి. ఎవరికి ఫామ్ అవుతాయి, ఎందుకు ఫామ్ అవుతాయి అంటూ ఏం లేదు. ఒక ఎంజైమ్ డెఫిషియన్సీ వల్ల కొవ్వు అనేది ఏంటంటే ఒక గడ్డలాగా ఫామ్ అయిపోయి అది బాడీలో డిఫరెంట్ లొకేషన్స్ ఎక్కడెక్కడైతే కొవ్వు ఉండే ఛాన్స్ ఉంటుందో ఆ రీజియన్స్ మొత్తంలో గడ్డలు అనేవి ఫామ్ అవుతాయి. అయితే వీటికి చాలామంది ఏమంటారంటే నా కొవ్వు గడ్డలు వచ్చినాయి తీసేయండి అంటారు. సో వీటికి ఆపరేషన్ ఒకటే పరిష్కారమా లేదా మందుతో తగ్గించవచ్చా? వీటికి ఎలాంటి మందులు అనేది లేవండి. కొంతమందికి ఏంటంటే లైపోమాస్ ఫామ్ అయిన తర్వాత అవి బాగా ఎక్కువ సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత కూడా అంతే ఉంటాయండి. అవి పెరగవు, అవి తగ్గవు. సో వాటి వల్ల ఇబ్బంది ఏమి ఉండదు, వాటి వల్ల ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కొంతమందికి ఏమవుతుందంటే అండి ఈ లైపోమాస్ అనేవి సైజ్ పెరుగుతూ వస్తూ ఉంటాయి. అవి ఎలా అంటే ఒక 3 ఏళ్లలో డబల్ అవ్వటము లేదా 3 టైమ్స్ అవ్వటం పెద్దగా అవుతాయి అన్నమాట. సో అలాంటి వాళ్ళలో ఏంటంటే అది సైజ్ పెరిగే కొద్దీ చుట్టుపక్కల ఉన్న టిష్యూ మొత్తాన్ని కంప్రెస్ చేయడం వల్ల పెయిన్ వస్తూ ఉంటుంది. అలాంటి టైంలో ఆపరేషన్ చేయించుకుని తీయించేసుకోవడం మంచిది. మూడవది, మీకు లైపోమా ఎక్కడైనా జాయింట్ స్పేసెస్లో ఉన్నాయి అనుకోండి, మీకు అవి మూమెంట్కి అవి అడ్డుపడుతున్నాయి, మీరు మూమెంట్ చేస్తే అవి తగిలి మీకు పెయిన్ వస్తుంది అనుకోండి, అప్పుడు తీయించేసుకోవడం మంచిది. మిగతా ఎక్కడైనా లైపోమా, ఇప్పుడు చేతి మీద లైపోమా ఉంది లేదా పొట్ట మీద లైపోమా ఉంది అని అన్నారు అనుకోండి, సో వాటిని తీయించుకోవాలా అంటే అవసరం లేదండి. మీకు ఇప్పుడు అవి తీయించుకోవడం వల్ల మీకు యాడెడ్గా బెనిఫిట్ ఏమన్నా అవుతుందంటే ఏముండదు. వాటి వల్ల మీకు స్కార్స్ ఫామ్ అవుతాయి, మీరు మళ్ళీ తీసినా కానీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని లైపోమాస్ అనే ఎప్పుడైనా సరే మీకు పెయిన్ ఉన్నాయి కానీ లేదా మీ ఫంక్షనాలిటీ అంటే మీ చేతి మూమెంట్ కానీ లేదా జాయింట్స్లో కానీ వస్తే తప్పితే ఇంకెక్కడ తీయించుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని లైపోమాస్ వీపు మీద అండ్ వెనకాల నెక్ మీద వస్తాయి. ఆ వచ్చినవి మాత్రం పెద్దగా పెరుగుతూ ఉంటాయి. వాటి వల్ల మీరు పడుకున్నప్పుడు ఇబ్బంది పడతారు కాబట్టి వాటిని సర్జరీ చేసి తీయించేసుకోండి అని చెప్తాం. సో ఇవి ఏమన్నా మళ్ళీ క్యాన్సర్ కింద మారుతాయా అంటే లేదండి. లైపోమాస్ ఎప్పుడు క్యాన్సర్ కింద మారు.